నేను వచ్చి 2.5 నెలలు అవుతుంది. 2.5 నెలల్లోనే చాలా వరకు నేను ఐడెంటిఫై చేశాను మనుషుల్ని అందరూ కూడా. కానీ ఇంకా గుర్తుపట్టాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను తిరగాల్సిన ఊళ్ళు చాలా ఉన్నాయి. రోజుకి నేను 18 గంటలు ప్రజల్లోనే ఉంటున్నానని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. నా కష్టాన్ని దేవుడు ఓరకపోయి మీకు అందరూ కూడా నేను చేస్తా ఉన్నాను. ఎలక్షన్ అనగానే వచ్చి వెళ్ళే నాయకులు చూశారు మీరు. కానీ నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిని మీరు కొత్తగా చూడబోతా ఉన్నారు. చూస్తారు కూడా. ఇంకా చెప్పాలంటే మీరు నాయకుడు అనుకోవటం కన్నా మీ ఇంట్లో ఉన్న మీ బిడ్డలు అంటానని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఉంటాను. అదేవిధంగా మీ అందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా అండగా ఉంటాను. ప్రతి ఊరికి కాదు, ప్రతి కుటుంబం కూడా అండగా ఉంటానని చెప్పి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త కూడా ఏ ఇబ్బంది జరిగినా అన్నిటి ఉన్నారని చెప్పి మీ అందరూ గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నారు. ఏం అభివృద్ధి ఉందో నాకైతే ఏమీ తెలియట్లేదు. ఏ కాడికి దాచుకోవడం అనే పరిస్థితుల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో బాగా కనిపిస్తూ ఉంది. ఆ దాచుకోవడం వదిలేసి అభివృద్ధి మీద కన్నా కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మనం ఒక మంచి డెవలప్మెంట్ ఏరియాగా మనం ఇక్కడ చూడొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.